తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. ఇట్స్ లాఫింగ్ టైం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఆ విషయం మాకు తెలుసులే. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండగ పాలన. చెప్పు తగుదే ఏదైనా మాట్లాడే. అసలు సిబిఎన్ లోనే అన్ని ఉన్నాయి. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. సి అంటే చీటింగ్, బి అంటే బాధుడే బాధుడు, ఎన్ అంటే నేరాలు. నోరు తెరిసావంటే దప్పులు పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను ఏమనుకుంటున్నావు. కనీసం 10వ తరగతి పేపర్స్ ని దిద్దడం కూడా మీకు చేత కాకుండా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేసిన నా మ్యాట్రే వేరు. నాకు ఏం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను, ఎవరినైనా కొట్టమంటే కొడతాను, అంతే. నీకు జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాను లోకేష్ ని. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతావు బండి సంజయ్లా మాట్లాడతావు. నిన్ను చూసి లోకేషా జోకేషా అని ఈరోజు అందరూ నవ్వుకుంటున్నారు. అయితే వెళ్ళి నా పేరు పెద్దిరెడ్డి సుధారాణి, చిలకలూరుపేట కో కన్వీనర్ గా చేశాను. గతంలో జగనన్న సీఎం గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఇక్కడ ఉంది అమ్మా, నువ్వు ఉన్నావమ్మా. ఈ కూటమి ప్రభుత్వం రాగానే భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. ఈ కూటమి ప్రభుత్వం రాగానే 5 రోజులకి పోలీసులను ఇంటికి పంపించి ఇబ్బంది పెట్టి నన్ను చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని? ఒక మహిళ ఏం ప్రశ్నిస్తే తప్పైంది. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా కొడకల్లారా, ప్రాణం తీస్తామనుకున్నారు. చూడు చూసుకోసారి చూసుకో. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకల. మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవు. ఆడపిల్లల్ని అర్ధరైతురని కూడా లేకుండా ఆడపిల్లల్ని అర్ధరైతురని కూడా లేకుండా నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా, ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పీటీ వారెంట్లు, కస్టడీలు. చూడు బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది, అసలు ఏమి తినే పరిస్థితి కూడా లేదు. ఆరోగ్యం అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది, అసలు ఏమి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. బ్లడ్ మోషన్స్ అవుతుంది, ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది, అసలు ఏమి బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకల్లారా. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఒక మహిళని లేకుండా మళ్ళీ దూషించడం, పోలీసులు కులాన్ని పెట్టు ఏదో ఒకటి పెట్టు. అమ్మ జాతి ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకల్లారా, టీడీపీ లంజా కొడకల్లారా. చూసావు కిషోర్ దీని భాష. నా భర్తని ఒక ఉద్యోగస్తుడు బీటెక్, భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైందిరా? ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా నిన్ను నిన్ను నిన్ను. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టి నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా, ఇక్కడ ఎవడ్రాయుడు పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఆవుదం డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు ఈడు పులిబిడ్డ.
ఒక మహిళని కూడా లేకుండా 50 రోజులు జైల్లో. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? ఎక్కడా లేదు చరిత్రలో. ఆడపిల్లని 50 రోజులు జైల్లో పెట్టి ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని 17 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? 17 కేసులు మొత్తం నా మీద, నా భర్త మీద 12 కేసులు. ఏ లక్ష్మి ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. అసలు ఎటు పోతుంది చంద్రబాబు లేడీస్ మీద ఇలాగా 50 రోజులు జైల్లో పెట్టించడమా? ఎక్కడన్నా ఉందా? దేశంలో ఎక్కడైనా ఆడపిల్ల సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు తాట తీస్తాం ఇంకోసారి అడిగామంటే. ఓకే మాస్టర్. స్లిప్పులు తీపిచ్చానుగా. మొత్తం 17 కేసులు పెట్టి 50 రోజులు జైల్లో పెడితే మహిళలు అందరు తగ్గిపోతారు, పాతాళానికి తొక్కాలి. జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు. అయ్యో ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. పోరాడతాను, జగనన్న కోసం పనిచేస్తాను, ఇంకా యాక్టివ్ అవుతాం. భయపడేది లేదు జగనన్న కోసం. బాగా గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.